హాయ్ బడ్డీస్, వెల్కమ్ టు మినీ డ్రామాల వాషి. దిస్ ఇస్ జై. మీరు అలాగే బిఎల్ ఫేనా? అయితే మినీ డ్రామాల వాషితో పాటు డ్రామాల వాషి కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు రండి సూపర్ శీఘ్రం ఎపిసోడ్ 2 చూసేద్దాం. లాస్ట్ ఎపిసోడ్ లో మన నువ్వు వర్క్ చేసే వెడ్డింగ్ కంపెనీకి ఒక వింతైన కస్టమర్ వచ్చి పెళ్లి చేయమని కూర్చుంటాడు. పెళ్లి ఎలా చేయాలి, ఏం చేయాలి, ఎంతమంది వస్తారు, వంటలు ఎన్ని రకాలు చేయాలి, ఇలా ఏం అడిగినా నాకు తెలీదు అని తప్ప ఇంకేం చెప్పనంటున్నాడు. కానీ నా పెళ్లి ఖర్చు మాత్రం అన్లిమిటెడ్ అని చెప్తాడు. దాన్ని చూసి మేనేజర్ నువ్వు ఎలా అయినా ఇతనితో తిరిగి అతని గురించి తెలుసుకో ఇలా చెప్పేసి మేనేజర్ నువ్వాని అతనుండే కంపెనీకి పంపిస్తుంది. ఇలా అతని కోసం వెళ్ళగా ఒక రోజు జిమ్ లో నువ్వు అతని బాడీ చూసి టెంప్ట్ అయి పడిపోతాడు. అయినా గాని కంట్రోల్ చేసుకొని మనకు మన డ్యూటీనే ఇంపార్టెంట్ అని చాలా స్ట్రిక్ట్ గా తన వర్క్ చేస్తూ ఉంటాడు. ఇలా మన నువ్వు కంట్రోల్ లో ఉన్న సైలం కంట్రోల్ లో లేదే. రండి మన సైలం ఈ ఎపిసోడ్ లో ఏం చేస్తాడో చూసేద్దాం. ఎపిసోడ్ స్టార్టింగ్ లోనే సైలం ఆఫీస్ లో వర్క్ చేస్తున్నాడు అంతే. కానీ అతని ధ్యాస మొత్తం మన నువ్వా మీదే ఉంది. ఇద్దరు కలిసి జిమ్ లో చాలా క్లోజ్ గా వచ్చారు కదా. మన శైలం అయితే నువ్వాకి చాలా దగ్గరగా వచ్చేసాడు. దాన్ని తలుచుకొని మన శైలం సిగ్గుపడుతూ ఉన్నాడు. ఈసిని ఇక్కడే కట్ చేస్తే ఇక్కడ ఆఫీస్ లో మన నువ్వా టేబుల్ మీద పడుకునేశాడు. దాన్ని చూసి మ్యాగీ నువ్వా తప్ప ఆఫీస్ లో అందరూ కలిసి ఒక గ్రూప్ ని మెయింటైన్ చేస్తున్నారు. ఆ గ్రూప్ లో మ్యాగీ అవును నువ్వాకేమైంది, మార్నింగ్ నుంచి అదోలా ఉన్నాడు. దానికి రిప్లైగా ఏంటి జిమ్ నీకు విషయమే తెలీదా, అదే మన రిచ్ కస్టమర్ మన నువ్వాకి మెసేజ్ చేశాడు. ఈ రోజు డ్రెస్ ఫిట్టింగ్ కి నువ్వాని రమ్మని మెసేజ్ చేశాడు. సరే ఆ విషయం నీకెలా తెలుసు? అదా ఆ పిచ్చోడు మొబైల్ స్క్రీన్ ఆఫ్ చేయకుండా టేబుల్ మీద అలానే పెట్టేస్తున్నాడు. దాన్ని నేను నైస్ గా చూసేస్తాను. సరే మ్యాగీ నేను చెప్పేది విను. ఇలానే అతన్ని వదిలేస్తే పిచ్చోడైపోతాడు. ఒక మేనేజర్ గా నువ్వు అతనికి వెళ్లి మోటివేట్ చేయి. ఇలా కొలిగ్ రిప్లై చేయగా ఇప్పుడు మ్యాగీ నువ్వా దగ్గరకొచ్చి నిదానంగా నువ్వాని నాన్న బంగారు బుజ్జి అని లేపుతూ ఉంది. ఇక్కడ మన నువ్వానా లేవనంటున్నాడు. నిన్ను పోయి బుజ్జగిస్తూ లేపుతున్నాను చూడు, ననాలి ఇలా మనసులో అనుకుంటూ ఒక పేపర్ ని రోల్ చేసి ఒక్కటిస్తుంది. ఇప్పుడు నువ్వా టక్కని లేచి మ్యాగీ నువ్వా ఎందుకు కొడుతున్నావు? ఏరా ఇంతకు ముందు నేను నిదానంగానే కదా లేపాను. అప్పుడు లేచి ఏమైందని అడిగితే నీ సొమ్మేమైనా పోతుందా? దానికి నువ్వు ఫుల్ టెన్షన్ అయిపోయి అవును ఎందుకు నువ్వు ఎప్పుడు ఇలానే చెప్తూ ఉంటావు, నేను కూడా ఇక్కడ వర్క్ చేసే ఎంప్లాయ్ మాత్రమే, నువ్వు పిలవగానే నేను రిప్లై అవ్వాల్సిన అవసరం లేదు. అలా నీకేమైనా రిప్లై చేయకపోతే నా శాలరీలో ఏమైనా కట్ చేసేస్తావా ఏంటి? ఇలా మన నువ్వు మేనేజర్ కి ఎదురు సమాధానం ఇవ్వగా దాన్ని చూసి మ్యాగీ ఫుల్ టెన్షన్ అయిపోయి ఏరా పోతే పోనీ చిన్న పిల్లోడని చూస్తే నాకే ఎదురు సమాధానం ఇస్తావా? ఇలా మ్యాగీ అరిచేలోపే పక్కనే ఉన్న కొలీగ్స్ అందరూ నువ్వా నీకు పొద్దుటి నుంచి ఏమైంది, వచ్చినప్పటి నుంచి అంత తప్పుగానే చేస్తున్నావు. బర్త్డేకి డెకరేట్ చేయమంటే పెళ్లికి డెకరేట్ చేసావు. కస్టమర్ ఒక ఫ్లవర్ ని తీసుకురమ్మని చెప్తే ఇంకో ఫ్లవర్ ని ఇస్తున్నావు. అసలు నీకేమైందిరా, నువ్వు బానే ఉన్నావా? దానికి నువ్వు టక్కని లేచి అలా ఏం లేదు, నాకు వర్క్ అంటే వర్కే. తర్వాత మ్యాగీ నాకు ఇప్పుడు ఒక అపాయింట్మెంట్ ఉంది, టైం అంటే టైం, నేను అక్కడికి సమయానికి చేరుకోవాలి. ఇలా చెప్పేసి చాలా ధైర్యంగా కోట్ అంతా వేసుకొని అంత హుషారుగా అక్కడి నుంచి బయలుదేరుతాడు. ఇదంతా చూస్తున్న మ్యాగీ అయితే అసలు వీడికి ఏమైంది, మార్నింగ్ నుంచి పిచ్చోడ్లా తిరుగుతూ ఉన్నాడు, ఇప్పుడు చూస్తే కోటు వేసుకుని అంత ఫాస్ట్ గా వెళ్తున్నాడు. ఇలాంటి పిచ్చోళ్ళని పెట్టుకొని నేను కంపెనీ రన్ చేస్తున్నాను చూసారా, నన్ను ననాలి అని మ్యాగీ వాగుతూ ఉంది. ఇప్పుడు మన నువ్వు బయటకు వచ్చాడు కదా, మన శైలం పెట్టిన మెసేజ్ ని చూస్తున్నాడు. ఈ రోజు డ్రెస్ ఫిట్టింగ్ కి వెళ్లాలని శైలం మెసేజ్ చేశాడు కదా, దానికి రిప్లైగా వెళ్దామని రిప్లై చేశాడు. దానికి శైలం నువ్వు రెడీగా ఉండు, నేనే నిన్నొచ్చి పిక్ చేసుకుంటాను అని మన శైలు మెసేజ్ చేశాడు. ఈ రిప్లై చూడగానే మన నువ్వాకి అదోలా అయిపోతుంది. ఓరి దేవుడా, నాకు మాత్రమే ఎందుకు ఇలా జరుగుతూ ఉంటుంది, నేను పడి సైట్ కొట్టే వాడికి నేనే దగ్గరుండి పెళ్లి చేయాలా? ఇందులో వాడు నన్ను డ్రెస్ ఫిట్టింగ్ కి పిలుస్తున్నాడు. నా చిట్టి గుండె ఇదంతా ఎలా తట్టుకుంటుంది? ఇలా ఫీల్ అవుతూ ఉండగా ఇప్పుడు సడన్ గా మళ్ళీ కాన్షియస్ వచ్చినట్టు ఒరే నువ్వేం ఆలోచిస్తున్నావు, ఇదంతా చాలా తప్పు, నువ్వు ఎంతమంది హ్యాండ్సమ్ అయిన అబ్బాయిలకి పెళ్లి చేయలేదు, వీడంతా ఏం లేదు, నువ్వా నీ మనసుని అలానే దృఢంగా ఉంచుకోవాలి. నువ్వా
బీ కాన్ఫిడెన్స్ అని వాడికి వాడే మోటివేట్ చేసుకుంటూ శైలం కోసం వెయిట్ చేస్తూ ఉన్నాడు. ఎందుకంటే శైలం పెళ్లి చేసుకుని ఇవ్వ కూడా శైలంతో పాటు రావాలి కదా. తన కూడనే తన ఫియాన్సే ఉన్నప్పుడు మనం కొంచెం డిస్ట్రాక్ట్ అవుతాం కదా. ఈ మంచి పాయింట్ తో మన నువ్వ చాలా కాన్ఫిడెంట్ గా శైలం బండెక్కుతాడు. లోపల కూర్చోగానే శైలం కి ఒక హాయ్ చెప్పి వెనక సీట్ లో తిరిగి చూస్తే యువ కనిపించట్లేదు. ఏంటిది, మీ ఫియాన్సే రాలేదా? ఓ యువానా, తనెందుకు ఈ ఫిట్టింగ్ కోసం మనం మాత్రమే వెళ్తున్నామని చెప్తాడు. దీని వినగానే మన నువ్వు అయితే పిచ్చ టెన్షన్ అవుతాడు. ఒకవేళ తను డైరెక్ట్ గా షాప్ కి వచ్చేస్తుందా? అదంతా ఏం లేదు, మనం ఇద్దరం మాత్రమే షాప్ కి వెళ్తున్నాం. దీని వినగానే మన నువ్వు ఇంకా టెన్షన్ అయిపోతాడు. వాడి హార్ట్ అలానే డగ్ 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 కొట్టుకుంటూ ఉంది. ఒకలాగా తడబడుతూ కూర్చోన్నాడు. ఇప్పుడు శైలం తిరిగి చూసి, నువ్వెందుకు వెనక కూర్చున్నావు? నీ పాటికి నువ్వు వెనక దర్జాగా కూర్చొని వస్తే నేను నీకు డ్రైవర్ లాగా కనిపిస్తాను. దానికి నువ్వా? చాచా, నేనేం అలా అనుకోవట్లేదే. అయితే ముందుకొచ్చి కూర్చో. దానికి నువ్వు కూడా ఒకలాగా తడబడుతూనే ఫ్రంట్ వచ్చి కూర్చుంటాడు. ఇప్పుడు నువ్వు అలానే తిరిగి శైలం దగ్గర, అది నాకు కొంచెం అదోలా ఉంది. నా కోసమే వచ్చి నన్ను పిక్ చేసుకుంటున్నావు కదా, నీకెందుకు అంత శ్రమ? నేనే డైరెక్ట్ గా షాప్ కు వచ్చేసేవాణ్ణి కదా. దానికి శైలం నవ్వుతూనే, ఓ నీకంత కష్టంగా ఉంటే దీనికి బదులుగా నువ్వు నాకేదైనా చేయి. బదులుకి నేనేం చెయ్యాలి? సరే, నువ్వు బ్రేక్ఫాస్ట్ తిన్నావా? తిన్నాను, కానీ లైట్ గా తిన్నానని చెప్పగా దానికి శైలం, సరే అయితే మనకు టైం అయింది, మనం డైరెక్ట్ గా వెళ్ళిపోదామని కార్ ని స్టార్ట్ చేస్తాడు. అలానే వెళ్తుండగానే దానిలోనే ఫుడ్ కొనుక్కుంటారు. ఇప్పుడు శైలం నువ్వా దగ్గర నీకేం కావాలని అడగ్గా దానికి నువ్వా, నాకు పెద్ద బర్గర్, ఎక్స్ట్రా చీజ్ అండ్ ఎగ్స్, తర్వాత ఒక కూక్ చాలని చెప్తాడు. దానికి శైలం ఇంకేమైనా కావాలని అడగ్గా దానికి నువ్వా, నాకేం పెద్దగా ఆకలిగా లేదు, అందుకే లైట్ గా ఆర్డర్ చేసి అని చెప్తాడు. దానికి శైలం తెలుస్తూనే ఉందని చెప్తాడు. ఇప్పుడు ఆర్డర్ అంతా తీసుకుని ఇద్దరు బయలుదేరుతున్నారు. బయలుదేరే ముందు మన నువ్వ శైలం దగ్గర బ్రేక్ఫాస్ట్ కి నేనే పే చేస్తా అని చెప్తాడు. దానికి శైలం, నేనే కదా నేను బ్రేక్ఫాస్ట్ కి పిలుచుకొచ్చాను, సో నేనే పే చేస్తాను. నువ్వు ఇందాకే కదా నాకేదైనా చేయాలనుకున్నావు, అందులో దీన్ని ఒకటిగా తీసుకుంటాను. దీన్ని చూసి నువ్వా, వీడేం చెప్తున్నాడు, నాకేం అర్థం కావట్లేదే అని అలానే బిత్తరిపోయి మన శైలంని చూస్తున్నాడు. ఇప్పుడు ఇసని ఇక్కడ కట్ చేస్తే ఇప్పుడు నెక్స్ట్ సీన్ లో మన నువ్వు నెత్తి మీద చేపెట్టుకొని, అంతా నా టైం తెలుసా, ఇలానే జరుగుతుందని తెలిసింటే వాడితో ఇంకా ఖర్చు పెట్టేవాణ్ణి, అంతా నా కర్మ అని విసుక్కుంటూ కూర్చున్నాడు. ఇక్కడ మన శైలం, నువ్వా కరెక్ట్ గా పట్టుకో, నేను సరిగ్గా తినలేకపోతున్నాను. ఏం రాని చేస్తే మన శైలం డ్రైవ్ చేస్తున్నాడు అని మన నువ్వానే తినిపిస్తున్నాడు. అందుకే మన నువ్వ అంత విసుక్కుంటూ తల కొట్టుకుంటూ ఉన్నాడు. కానీ ఇదంతా మన శైలం చూస్తూ నవ్వుతూ తింటూ ఉన్నాడు. మన నువ్వ సరిగ్గానే పట్టుకోవట్లేదు. అప్పుడు చేయి జారి ఆ ఫుడ్ కాస్త మన శైలం ప్యాంట్ మీద పడిపోతుంది. అయ్యో ప్యాంటు మరకలైపోతుందే అని శైలం, నువ్వు చేతులు తీ, నేనే క్లీన్ చేస్తాను అని మన నువ్వ ఏం చేస్తున్నాడో తెలియకుండా ఒక టిష్యూ పేపర్ ని తీసుకొని క్లీన్ చేస్తూ ఉన్నాడు. ఇక్కడ మన శైలం కి కరెంటు షాక్ కొట్టినట్టు ఉంది. నువ్వా వదులు, నేను చూసుకుంటాను, ఇప్పుడు నేను ఓకేగానే ఉన్నాను రా, నువ్వు ఇలానే చేస్తూ ఉన్నావు అనుకో, తర్వాత నేనేం చేస్తాను నాకే తెలీదు. ఇప్పుడే మన నువ్వాకి కాన్షియస్ వస్తుంది. వాడేం చేస్తున్నాడో వాడికి అర్థమవుతుంది. ఓరి దేవుడా, నేనేం చేస్తున్నానని టక్కని లేచి వెనక్కొచ్చేస్తాడు. ఇలా తలెత్తినప్పుడు మన శైలం ఫేస్ ని గుద్దేస్తాడు. ఓరి దేవుడా, గుద్దేశామే అని వీడి రెండు చేతులతో మన శైలం ఫేస్ ని పట్టుకుని, ఏమైంది చూపించు, ఎక్కడైనా దెబ్బలు తగిలిందా అని నాన్ స్టాప్ గా అడుగుతూనే ఉన్నాడు. ఇక్కడ మన శైలం అయితే తగిలింది కూడా మర్చిపోయి అలానే రెప్పార్చకుండా మన నువ్వా అని చూస్తున్నాడు. నాకేం తగల్లేదు, నువ్వేం టెన్షన్ పడకని చెప్తాడు. ఇలా శైలం ని దగ్గరగా చూసేసరికి మన నువ్వా ఒక్క నిమిషం ప్రపంచాన్ని మర్చిపోయి శైలం కళ్ళలోకి చూస్తున్నాడు. అలానే శైలం కూడా నీకింత కష్టంగా ఉంటే నాకు సరిగ్గా తినిపించరా అని చెప్తాడు. దానికి నువ్వు కొంచెం తడబడుతూనే వెనక్కొచ్చి తినిపించడం అంత వద్దని చెప్తాడు. దానికి శైలం టక్కని నెత్తిని పట్టుకొని, అయ్యో అమ్మ నరుస్తూ ఉన్నాడు. నువ్వు నన్ను గట్టిగా గుద్దేశావురా, నాకు చాలా నొప్పిగా ఉందని, నువ్వు గుద్దిన వేగానికి 16 కుట్లు వెయ్యలేమోరా అని మన శైలం అయ్యో అమ్మ నరుస్తున్నాడు. ఇక్కడ మన నువ్వాకి శైలం ఏం చేస్తున్నాడో బాగానే అర్థమయ్యి, సరే ఈ ఒక్కసారి కావాలంటే నేను తినిపిస్తాను అని శైలం డ్రైవ్ చేస్తూ ఉండగా మన నువ్వాకి
చేతులు వణుకుతుండగానే శైలంకి తినిపిస్తూ ఉన్నాడు. మన శైలం బర్గర్ ని తింటూనే చిలిపిగా మన నువ్వా వేలుని కొరికేస్తాడు. దాన్ని చూసి నువ్వా, శైలం నువ్వేం చేస్తున్నావు, నా వేలుని కొరుకుతున్నావురా అని చెప్తాడు. దానికి శైలం, అయ్యో నువ్వా, నేను డ్రైవ్ చేస్తున్నాను కదా, చూసుకోలేదు, తెలియకుండా కొరికేశాను అని చెప్తాడు. ఇక్కడ మన నువ్వానా, పోరి దేవుడా నేనేం చేయను, నాకు బాగానే కనిపిస్తుంది వీడు కావాలనే నా దగ్గర ఫ్లర్ట్ చేస్తున్నాడు, వీడు చేసే పనులకు నేను సన్యాసిగా ఉన్నా నన్ను నేను కంట్రోల్ చేసుకోలేనేమో, కానీ నువ్వు వాడికి ఛాన్స్ ఇవ్వకూడదు, నువ్వు వాడికి ప్రతి క్షణం టఫ్ ఇస్తూనే ఉండాలి, ఇదంతా కుదరదు అని శైలం నోరు తీయని ఆ బర్గర్ ని ఫాస్ట్ గా నోట్లో తీసుకొచ్చి కుక్కిస్తున్నాడు. అయ్యో నువ్వా ఎందుకు ఇలా చేస్తున్నావు, నిదానంగా తినిపించు అని మన శైలం అరుస్తున్నా గాని నువ్వు ఎంతైనా అరుచుకో నా దగ్గర కుదరదు అని నోట్లో కుక్కిస్తున్నాడు. ఇప్పుడు తినిపించిందంతా అయ్యాక వీళ్ళు షాపింగ్ చేసిన బుటిక్ వస్తుంది. సరే దిగుదామని మన నువ్వా డోర్ ని తీయడానికి వెళ్ళగా ఇప్పుడు శైలం టక్కనే నువ్వా భుజాన్ని లాగి నువ్వా ఇటు రా అని చెప్తాడు. దానికి నువ్వా ఏంటి అనేలాగా తిరిగి చూస్తాడు. కానీ శైలం ఏం చెప్పకుండా నువ్వాకి చాలా క్లోజ్ గా వస్తున్నాడు. ఇక్కడ మన నువ్వా అయితే శైలం ఏం చేస్తున్నావు, ఇదంతా తప్పు అని వాడి కళ్ళను గట్టిగా మూసుకుంటాడు. ఇక్కడ శైలం అయితే ఇంకా దగ్గరకు వస్తూ మన నువ్వా చూస్తూ నవ్వుతూనే ఆల్మోస్ట్ ఒక్క ఇంచు గ్యాప్ కిస్ చేసేలాగా దగ్గరకు వచ్చేసి మన నువ్వా మూతి కంటుకున్న సాస్ ని తుడుస్తాడు. దాన్ని తుడిచేసి అలానే సీట్లో వచ్చి కూర్చొని నీ పెదానికి సాస్ అంటుకుంది, దాన్నే తుడిచానని చెప్తాడు. అంతలోపు నువ్వేంట్రా అంటే కళ్ళను గట్టిగా మూసుకొని చెయ్యొద్దు అని చెప్తూనే ఉన్నావు, అవును ఏదో ఊహించి చెయ్యొద్దు అని చెప్పావు కదా, అదేంటది నాకు చెప్పు అని చెప్తాడు. ఇక్కడ మన నువ్వా అయితే ఒక్కసారిగా ఫీజు పోయినట్టు అది నేనేం వద్దన్నానంటే ఏసీ ఆన్ లో ఉంది కదా, సో నీ చేతులని చాలా చల్లగా ఉంటుందని నన్ను తాకకు అని చెప్పడానికి వచ్చాను, నువ్వు సాస తుడుస్తావని నాకు బాగానే తెలుసు, ఎక్కడ నీ చేతులు చల్లగా ఉంటుందేమో అని వద్దు అని చెప్పడానికి వచ్చాను, నేను ఇంకేదో ఊహించి చెప్పలేదు ఒకలాగా తడబడుతూ చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. కాని ఇక్కడ మన శైలంకి వీడు దేని ఊహించి వద్దని చెప్పాడు బిడ్డకు బాగానే తెలుసు. అలాంటి నువ్వాని చూసి నవ్వుతూ ఉన్నాడు. ఇక్కడ బయటకు వచ్చిన మన నువ్వాకైతే వాడి చేతులు కాళ్ళు అలా వణుకుతున్నాయి. అలానే వాడి చేతులను చూసుకొని మనం సైలెంట్ గా ఉన్నా మన బాడీనే చూపించేసేలా ఉందని అక్కడి నుంచి లోపలికి వెళ్ళిపోతాడు. ఇప్పుడు ఇక్కడే కట్ చేస్తే ఇక్కడ మన యువ అదే మన శైలం పెళ్లి చేసుకోబోయే అమ్మాయి ఒక అపార్ట్మెంట్ లో ఇంకో అమ్మాయితో ఉంది. ఆ అమ్మాయి పేరు మరీన్ బుంగమూతి పెట్టుకుంది. దాన్ని చూసి యువ, మరీన్ కోపడుకు, నీకే తెలుసు కదా నేనీ పెళ్లిని ఆపలేను, అందుకే కదా నే ఇలా చేస్తున్నాను. దానికి మరీన్, అదంతా నాకు తెలుసు, మన గురించి శైలంకి తెలుసు కదా, అయినా నా గర్ల్ ఫ్రెండ్ కి పెళ్ళంటే నేను జీర్ణించుకోలేకపోతున్నాను. సో మన యువ మెరీన్లు ఇద్దరు రిలేషన్షిప్ లో ఉన్నారు. ఈ సిరీస్ లో మనం జిఎల్ ని బిఎల్ ని రెండింటిని చూడబోతున్నాం. ఓకే స్టోరీకి వచ్చేద్దాం. ఇప్పుడు మరీన్ యువ దగ్గర నేను వెడ్డింగ్ డ్రెస్ లో చూడాలనుకున్నాను, కానీ ఇలా చూస్తాను అని నేను అస్సలు ఊహించలేదు. ఇలా చెప్పేసి మన మరీన్ కోపగించుకోగా ఇప్పుడు యువ మరీన్ దగ్గరకొచ్చి, మరీన్ నువ్వు నన్ను అర్థం చేసుకుంటావని నాకు బాగానే తెలుసు, అందుకే కదా నేను నీ దగ్గర అంత ఓపెన్ గా చెప్తున్నాను, ప్లీజ్ మరీన్ కోపగించుకోకు అని చాలా క్యూట్ గా మన యువ మరీన్ ని బుజ్జగిస్తూ ఉంది. ఈ సీన్ ఇక్కడ కట్ చేస్తే ఇప్పుడు బట్టల షాప్ లో మన నువ్వ వాడొక ఊహలో ఉంటాడు. సరే ఎలైనా యువ బట్టల షాప్ కి వచ్చేస్తుందిలే అనే ఊహలోనే ఉన్నాడు. యువ ఎంతసేపటికి రాకపోయేసరికి అవును యువ రాదనడగ్గా దానికి శైలం నిదానంగా, నేను దానికి ముందే చెప్పేశాను కదా తను రాదు అని, మనమిద్దరం మాత్రమే ఈ రోజు డ్రెస్ ని సెలెక్ట్ చేయబోతున్నామని, యువ డ్రెస్ ని తన సపరేట్ గా చూసుకుంటుంది. దీని విని మన నువ్వు ఫుల్ టెన్షన్ అయిపోయి, ఏంటి అయితే యువ రాదా, అలాంటప్పుడు నువ్వెందుకు యువ వస్తుందని నాతో చెప్పావు, ఇలా చెప్పేసి మన నువ్వ శైలు మీద అరుస్తున్నాడు. దానికి శైలు, నువ్వేం చెప్తున్నావు, నేను యువ గురించి నీ దగ్గర ఏం మాట్లాడలేదు కదా, నువ్వే ఒకసారి బాగా ఆలోచించి చూడని చెప్తాడు. దానికి నువ్వ ఇప్పుడే ఒకసారి రీవైండ్ చేసి చూస్తున్నాడు. శైలం చెప్పినట్టు వాడు యువ గురించి ఒక్క మాట కూడా మాట్లాడలేదు. యువ వస్తుంది అని మన నువ్వానే వాడికి వాడే ఊహించుకున్నాడు. ఇది ఇప్పుడు మన నువ్వాకు అర్థమయ్యి, అచ్చచ్చో అనవసరంగా శైలం మీద అరిచేశానే అని
శైలం, ఐఎమ్ రియలీ సారీ రా, నేనే ఏదో ఊహించుకొని నీ మీద అరిచేశాను. దానికి మన శైలం నిదానంగా మన నువ్వా దగ్గరకొచ్చి యాక్చువల్ గా చెప్పాలంటే నేనే నీకు సారీ చెప్పాలి, ప్లీజ్ నా మీద కోప్పడుకో అని చెప్తాడు. ఇలా మన శైలం దగ్గరకొచ్చి కళ్ళలోకి చూసి మరీ సారీ చెప్పగానే మన నువ్వా అంతే ప్రపంచాన్ని మర్చిపోయాడు. అలానే శైలంనే రెప్పార్చకుండా చూస్తూ ఉన్నాడు. ఇప్పుడు టక్కని కాన్షియస్ కొచ్చి, అది నేనెందుకు నీ మీద కోప్పడాలి? ఇన్ఫాక్ట్ చెప్పాలంటే నువ్వు నా క్లయింట్ వి, నేను నీ మీద ఎలా కోప్పడగలను? యువ గురించి నేనే ఊహించుకుంది, అది నా తప్పే. అది మాత్రమే కాకుండా యువకి ఈ డ్రెస్ నచ్చకపోతే ఆ తర్వాత ఫ్యూచర్ లో ప్రాబ్లం అవుతుందేమో అని ఫ్యూచర్ ని తలుచుకొని నేను కొంచెం టెన్షన్ పడిపోయాను. దానికి శైలం, నువ్వు దాని గురించి ఏం పట్టించుకోకు, యువ తన వెడ్డింగ్ కోసం తన డ్రెస్ ని తన ఫ్రెండ్ తో పాటు వచ్చి తీసుకుంటుంది, నువ్వు నాకు డ్రెస్ సెలెక్ట్ చేస్తే చాలు. ఇలా చెప్పేసి మన శైలం మళ్ళీ దగ్గరకొస్తాడు. ఇలా దగ్గరికి వచ్చి మాట్లాడగా ఇక్కడ మన నువ్వాకైతే గుండె 1000 స్పీడ్ లో కొట్టుకుంటూ ఉంది. నువ్వా ఇలానే ఉంటే అడ్డంగా దొరికిపోతావురా అని వాడికి వాడే చెప్పుకుంటూ టక్కని వెనకొచ్చేసి, అది మనకు టైం లేదు రా, త్వరగా వెళ్లి డ్రెస్ ని చూద్దామని అక్కడ నుంచి మన నువ్వా పారిపోతాడు. నెక్స్ట్ పాపం మన శైలం డ్రెస్ వేసుకోరావడం, చూపించడం, నువ్వా వద్దని చెప్పడం, మళ్ళీ ఇదే రిపీట్. ఇలా మన శైలం పాపం దగ్గర 100 డ్రెస్సులకి పైన నువ్వాకి వేసుకొచ్చి చూపించుంటాడు. ఇప్పుడు ఒక స్టేజ్ లో మన శైలం కి పిచ్చ టెన్షన్ అయిపోయి అలానే చాలా టైర్డ్ గా సోఫాలో వచ్చి కూర్చొని ఇక నా వల్ల కాదని చెప్తాడు. దానికి నువ్వా, ఏంటి కుదరదా? ఇదే నీ ఫస్ట్ టైం నీ పెళ్లికి డ్రెస్ సెలెక్ట్ చేయడం, దీనికే టైర్డ్ అయిపోతే ఎలా? ఇంకా నీ పెళ్లికి ఎంత షాపింగ్ చేయాలి? దానికి శైలం ఫుల్ టెన్షన్ అయిపోయి, ఇక్కడ చూడు నువ్వా, ఇంకోసారి అని చెప్పావో చూసుకో, ఈ పెళ్లిని ఆపేస్తాను. దాని విని నువ్వా నవ్వుతూనే, ఇంతసేపు మన శైలం వేసుకొచ్చి చూపించాడు కదా డ్రెస్లన్నీ, వాటన్నిటిని ఫోటో తీసుకున్నాడు. ఇప్పుడు వాటన్నిటిని చూపించి ఇందులో నీకేం నచ్చిందో చూడని చెప్తాడు. దానికి శైలం చాలా ఆశ్చర్యంగా, నువ్వా ఫోటోస్ ఎప్పుడు తీసావు? నాకు తెలియనే లేదని చెప్తాడు. దానికి నువ్వా, ఇదంతా మా బిజినెస్ సీక్రెట్ అని చెప్తాడు. సరే చూసి చెప్పు, ఈ డ్రెస్ లో నీకేది నచ్చిందో. కనీసం ఒక్కసారి కూడా ఫోటోస్ ని తిరిగి చూడకుండా అలానే నువ్వా చూసి, నువ్వు చెప్పు నువ్వా, నాకేది బాగుంటుందో, నువ్వేది సెలెక్ట్ చేసినా బాగుంటుందని నేను నీకు స్టార్టింగ్ లోనే చెప్పాను కదా, నువ్వే చెప్పు నేను ఏది వేసుకుంటే బాగుంటానో. దానికి నువ్వా ఆ ఫొటోస్ అన్నిటినీ చూసి, యాక్చువల్ గా నువ్వు చాలా హ్యాండ్సమ్ గా ఉంటావా, అందులో నీ ఫిజిక్ చాలా బాగుంటుంది, నీకు నేచురల్ కట్స్ అని సూపర్ గా ఉంటుంది, సో నీకు ఏ డ్రెస్ వేసినా చాలా బాగుంటుంది, కానీ నువ్వు నన్ను అడిగావంటే ఈ డ్రెస్ నీకు చాలా బాగుంటుంది. ఇలా చెప్పేసి ఒక ఫోటోని తీసి చూపిస్తాడు. ఇక్కడ శైలం అయితే రెప్పార్చకుండా మన నువ్వానే చూస్తున్నాడు. అది నువ్వా శైలం గురించి పొగుడుతూ ఉండగా అదంతా వింటూ మురిసిపోతూ చూస్తూ ఉన్నాడు. ఇప్పుడు నువ్వా కూడా టక్కని మన శైలం ని చూసి, ఏంటి శైలం నీకు ఇది నచ్చిందని అడగ్గా ఇప్పుడు కూడా శైలం ఆ ఫోటోని చూడకుండా నువ్వానే చూస్తూ అలానే ఫోటోని పట్టుకున్న నువ్వా చేతిని పట్టుకుంటూ నిదానంగా ఫోటోని చూసి, నీకు నచ్చిందా? అయితే నాకు బాగా నచ్చింది, నీకు సూపర్ గా ఉంటుంది అని నువ్వా చెప్పగా దానికి శైలం అయితే ఓకే. దానికి నువ్వా ఒకలాగా సర్ప్రైజ్ అయ్యి, నువ్వు నిజంగానే ఓకే చెప్తున్నావా? దానికి శైలం నిదానంగా నువ్వా దగ్గరకొచ్చి, అది మాత్రమే కాదు నేను ఈ రోజు చాలా సంతోషంగా ఉన్నాను. దానికి నువ్వా కూడా తిరిగి చూసి, సంతోషంగానా? ఎందుకని అడుగుతున్నావా? నన్ను చూసి హ్యాండ్సమ్ గా ఉన్నావని చెప్పావు కదా, నా బాడీ ఫిజిక్స్ సూపర్ గా ఉందని చెప్పావు కదా, ఇదంతా నేను విని ఎలా సంతోషించకుండా ఉంటాను చెప్పు? ఇలా మన శైలం అడగగానే ఇంతసేపు దాచిపెట్టుకున్న సిగ్గంతా నువ్వాకి ఒక్కసారిగా ఉట్టి పడుతుంది. అలానే శైలం ని ఫేస్ చేయలేక అటువైపు తిరిగి నవ్వుతూ ఉన్నాడు. దాన్ని మన శైలం కూడా చూసి మురిసిపోతూ ఉన్నాడు. ఇప్పుడు వర్క్ అంతా అయిపోయాక మన నువ్వా తన మేనేజర్ మ్యాగీ తర్వాత తన కొలీగ్ తో కలిసి తింటూ ఉన్నాడు. ఇప్పుడు నువ్వా కంట్రోల్ చేసుకోలేక వాడే మాట్లాడుతూ ఉన్నాడు. ఇలా సడన్ గా వచ్చేసి, నేను అందంగా ఉన్నావని చెప్పినందుకు థ్యాంక్స్ అని చెప్తే దానికి నేను ఇంకేం చెప్పను, అంత హ్యాండ్సమ్ గా అంత హాట్ గా పక్కనొచ్చి కూర్చున్నాడు. కోటిచ్చి కోతిలా ఉన్నాడని చెప్పమని చెప్పినా నేను చెప్పలేను. ఇలా వాడే మాట్లాడుకుంటూ ఉండగా ఆపోజిట్ లో ఉండే కోలీగ్, ఒరే నువ్వా నీకేమైందిరా, ఇంతసేపు నువ్వు బానే ఉన్నావు కదా, ఎవరి గురించి మాట్లాడుతున్నావు అని అడగ్గా దానికి నువ్వా కొంచెం కాన్షియస్ కొచ్చి, అది నేను ఒక సీరియల్ గురించి మాట్లాడుతున్నాను రా. దానికి ఆ కొలీగ్ నవ్వుతూనే, ఓహో సీరియల్లో నటించే హీరోనా, నేను ఎక్కడ శైలం గురించి మాట్లాడుతున్నావేమో అనుకున్నాను. ఇలా కొలీగ్ కరెక్ట్ గా చెప్పగానే ఇక్కడ మన నువ్వా అయితే ఇంత ఎగ్జాక్ట్ గా ఎలా చెప్తున్నాడు అనేలాగా కొలీగ్ ని చూస్తున్నాడు. ఇక్కడ కొలీగ్ మళ్ళీ, ఏరా
నా కళ్ళే కప్పాలనుకున్నావా? నేను నీకు సీనియర్నిరా. నీకు ఎలాంటి అబ్బాయి నచ్చుతాడో నాకు తెలీదా? కావాలంటే నేను నీకు ఒక లిస్ట్ ఇస్తాను, చూస్తావా? దానికి నువ్వా ఓరి దేవుడా నువ్వొక్కడివి, ఎందుకు నువ్వు కూడా నన్ను ఇలా పిచ్చెకిస్తున్నావు? వాడు ముందే నన్ను టార్చర్ పెట్టి చంపేస్తూ ఉన్నాడు. ఇలా మన నువ్వా చెప్పగానే ఇప్పుడు కొలీగ్ మన నువ్వాని చూసి ఒరే నువ్వా ఏంట్రా మాట చూపు అదోలా ఉంది. ఇక్కడ నువ్వా అయితే అసలేం తెలియనట్టు అలా చూస్తున్నాడు. సరే ఇంకెంత దాచినా అడ్డంగా దొరికిపోయామని జరిగిందంతా చెప్పేస్తాను. వాడు నాతో కావాలని ఫ్లోట్ చేస్తున్నాడు. దానికి ఆ కొలీగ్ ఇక్కడ చూడు నువ్వా హ్యాండ్సమ్ గా ఒక అబ్బాయి ఉన్నాడు అంటే సైట్ అది నార్మల్ గా కొడతారా, కానీ అదే కొంచెం ముదిరి ప్రేమలో పడిపోతేనేరా ప్రాబ్లమ్స్ వచ్చేది. అనవసరంగా ఇందులో వచ్చి నువ్వు ఇరుక్కోకు. ముఖ్యంగా ఇలా చాలా క్యూట్ గా ఫేస్ అంతా పెట్టకరా. అందుకేరా నువ్వంటే చాలా మందికి ఇష్టం, నువ్వు చాలా మందికి నచ్చేస్తున్నావు. ఇలా ఈ కొలీగ్ చెప్తూ ఉండగా ఇప్పుడు మన నువ్వు ఆ కొలీగ్ ని చూసి ఇంతకీ మ్యాగీ ఎక్కడని అడగ్గా దానికి ఆ కొలీగ్ నువ్వే కదరా ఎప్పుడు చూసినా సైలూమ్ 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 అంటూ సైలూమ్ వెనక్కి తిరుగుతూ ఉన్నావు. మిగతా పనులని ఎవరు చేస్తారు? ఆ ఏర్పాట్లను చూసుకోవడానికి మ్యాగీ వెళ్ళింది. దానికి నువ్వా సరే అయితే రేపు నేను పిచ్చా ఫ్రీ, ఈ రోజు పిచ్చగా తాగేసి రేపు పడిపోవాలి ఇలా చెప్పేసి ఇద్దరు తాగుతూ ఉండగా ఇప్పుడు స్టార్టింగ్ లోనే నిన్ను అంత ఈజీగా వదిలేస్తానా, చంద్రముఖిలాగా వచ్చి నీ ముందు నాట్యం చేయను అనేలాగా మన శైలం నువ్వుకి మెసేజ్ చేస్తాడు. ఆ రోజు జిమ్ లో ఒక హోటల్ బాగా నచ్చిందని చెప్పావు కదా, ఈ రోజు నేను ఫ్రీగానే ఉన్నాను రా ఒకసారి ఆ హోటల్ ని చూసొద్దామని చెప్పి మెసేజ్ చేస్తాడు. ఓరి దేవుడా వీడు నన్ను ఒక్క నిమిషం కూడా ప్రశాంతంగా వదిలేలా లేదే అని ఆ కొలీగ్ దగ్గర ఏడుస్తున్నాడు. ఇక్కడ శైలం ఆఫీస్ కి మన యువ వెతుక్కుంటూ వస్తుంది. నువ్వాని ఎక్స్పెక్ట్ చేస్తున్న మన శైలం యువాని చూడగానే ఒక్కసారిగా డల్ గా మారిపోతాడు. దాని చూసి యువ అరే ఏంట్రా ఇది, నా ఫియాన్సీని చూడ్డానికి వస్తే నువ్వేంట్రా ఇంత డల్ గా ఉన్నావు? ఒకవేళ ఇంకెవరినైనా ఎక్స్పెక్ట్ చేస్తున్నావా? దానికి శైలం అదెలా, నా ఫియాన్సీని చూసి నేను సంతోషించకుండా ఉంటానా? ఇలా మన శైలం కూడా చెప్పగా దానికి ఇవ్వ సరే పనంతా అయిపోయింది కదా రా వెళ్దామని చెప్పేసి ఇద్దరు జతగా అక్కడి నుంచి బయటకొస్తారు. సో బయట ప్రపంచానికి మాత్రమే వీళ్ళిద్దరూ కాబోయే భార్య భర్తలు. నాకు తెలిసి వీళ్ళ ఫ్యామిలీస్ ఫోర్స్ చేయడం వల్లనే వీళ్ళిద్దరూ ఇలా నటిస్తున్నారేమో అనిపిస్తుంది. చూద్దాం పోను పోను ఏం జరుగుతుందో. ఇప్పుడిద్దరు బయలుదేరి నేరుగా మరీన్ ఇంటికొస్తారు. మరీన్ ఇంటికొచ్చి అందరూ కలిసి డిన్నర్ తింటూ ఉన్నారు. చూసారా ఈ అబ్బాయిలందరికీ ఈ వైట్ షర్ట్ వల్ల వాళ్ళకి అందం వస్తుందా లేదా వాళ్ళ ఈ వైట్ షర్ట్ కి అందం వస్తుందా? పిచ్చ ఖతర్నాక్ ఉన్నాడు కదా వైట్ షర్ట్ లో మన శైలం. ఇక్కడ మన శైలం తింటున్నాడో లేదో గాని పదే ఫోన్ నే చెక్ చేస్తూ ఉన్నాడు. దీని అమ్మాయిలు ఇద్దరు గమనించేసి ఏంటి శైలం మేము చూస్తూనే ఉన్నాం వచ్చినప్పటి నుంచి మాతో కూడా సరిగ్గానే మాట్లాడకుండా ఫోన్ నే చూస్తూ ఉన్నాం, ఏంటి మ్యాటర్? ఎవరి కాల కోసమైనా వెయిట్ చేస్తూ ఉన్నావా? దానికి శైలం నవ్వుతూనే చాచా అలా ఏం లేదని చెప్తాడు. అయినా ఇవ వదలకుండా ఓరే శైలం నీ గురించి నాకు తెలీదా? నీకు ఆ నువ్వు అంటే చాలా ఇష్టం కదా, కానీ మా దగ్గర ఊరికే అదంతా ఏం లేదు అని నటిస్తూ ఉన్నావంతే. ఇలా ఇవ చెప్తుండగానే ఇక్కడ మన శైలంకి ఒక్కటే సిగ్గు పడుతూ మెలకలు తిరిగిపోతూ ఉన్నాడు. దాన్ని చూసి మరీన్ శైలం దగ్గర శైలం నువ్వు ఇలానే ఇంత క్యూట్ గా నవ్వుతూ ఉన్నావనుకో యువానే వచ్చి నీకు పడిపోతుందిరా అని చెప్తుంది. దానికి శైలం మరీన్ దానికి ఛాన్సే లేదు, నేను తనకి ఎప్పుడు నచ్చను, ఇవ ఎప్పుడు నీకేం చెప్తాడు ఇలా చెప్తూ ఉండగానే మన శైలం ఇంతసేపు ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు కదా మన నువ్వ మెసేజ్ కోసం. ఫైనలీ నువ్వ రిప్లై ఇచ్చాడు. మన శైలం హోటల్ కి వెళ్లి చెక్ చేద్దామని చెప్పాడు కదా, దానికి రిప్లైగా నాకొకే మనం రేపు వెళ్దామని రిప్లై చేశాడు. దీన్ని చూడగానే మన శైలం చాలా సంతోషిస్తాడు. సో ఇద్దరు మాట్లాడుకున్నట్టే నెక్స్ట్ డే ఇద్దరు కలిసి ఆ హోటల్ లొకేషన్ కి వచ్చారు. ఇక్కడ మన నువ్వ ఎక్సైట్ అయిపోయి చాలా సంతోషంగా శైలం దగ్గర ఈ హోటల్ నీకు నచ్చొద్దని నేను నిజంగా ఎక్స్పెక్ట్ చేయలేదు, నువ్వు ఒక్క మాట చెప్పు ఈ హోటల్ నచ్చిందని, నేనే దగ్గరుండి అంతా చూసుకుంటానని చెప్తాడు. నీ వెడ్డింగ్ ఇన్విటేషన్ కూడా చూసి పెట్టాను, నువ్వు చూసి ఓకే చెప్తే చాలు ఇంకా ప్రింట్ కొట్టించడమే. ఇలా మన నువ్వ పెళ్లి గురించి ఎక్సైట్ అయి మాట్లాడుతూ ఉండగా మన శైలం యాజ్ యూజువల్ రెప్పర్చకుండా మన నువ్వాని చూస్తున్నాడు. అలానే నువ్వాని చూసి నవ్వుతూనే నువ్వు చాలా సంతోషంగా ఉన్నావు కదా, మరి ఇంకుండదా, అన్ని మనం అనుకున్నట్టు కలిసి వస్తున్నాయి కదా, నాకైతే చాలా సంతోషంగా ఉందని చెప్తాడు. దానికి శైలం
నువ్వు దగ్గరకు వచ్చేసి అయితే మనం దీన్ని చిన్నగా సెలబ్రేట్ చేసుకుందామని చెప్తాడు. ఓ చేసుకుందామే అని అదే హుషార్లో నోరు జారిస్తాడు. తర్వాత టక్కని ఏంటి సెలబ్రేషనా, వీడేం చేస్తాడో ఏమో దేవుడా అని ఇప్పుడు టెన్షన్ పడుతూ ఉన్నాడు. ఇప్పుడిద్దరు ఆ రోజు హోటల్ అంతా చూసేసి ఒక్క రొమాంటిక్ డిన్నర్ డేట్ కి వచ్చారనుకోండి, మన నువ్వా కాదేమో గాని మన శైలం కైతే అదే. ఇప్పుడు నువ్వా మనసులో నువ్వా మళ్ళీ మళ్ళీ ఎందుకురా నీకే ఇలా జరుగుతూ ఉంది, వీడితో ఒంటరిగా ఉండే సిచ్యువేషన్ అసలు రానే రాకూడదు అనుకున్నావు, కానీ ఏదోలా రోజు ఇతడితో ఒంటరిగా ఉండాల్సిన సిచ్యువేషన్ ఏర్పడుతూనే ఉంది. ఇలా మన నువ్వా ఆలోచిస్తూ శైలం ని చూస్తూ ఉండగా దాన్ని మన శైలం గమనించి ఏమైంది నువ్వా, ఏం ఆలోచిస్తున్నావు, దానికి నువ్వా అయ్యో దాని గురించి ఎందుకు అడుగుతావు, అదొచ్చి అని ఏదో చెప్పడానికి వచ్చి అయ్యయ్యో ఇతంతో ఏంటి ఇంత క్యాజువల్ గా మాట్లాడుతున్నాను, అది ఈ లొకేషన్ చాలా బాగుంది కదా, సో ఈ ప్లేస్ ని ఏదైనా ఫంక్షన్ కి ఫిక్స్ చేస్తే బాగుంటుందేమో అని ఆలోచిస్తూ ఉన్నాను. దానికి శైలం అవును నువ్వు 24/7 ఎప్పుడు వర్క్ గురించి ఆలోచిస్తూ ఉంటావా, దానికి నువ్వు నవ్వుతూనే నేనేం ఆలోచిస్తున్నానో నీకు తెలిస్తే నువ్విక అంతేరా ఇలా మనసులో అనుకుంటూ సరే నీ పెళ్లి భోజనాల గురించి మాట్లాడదాం. దానికి శైలం అయ్యో ఫస్ట్ ఆపరా, ఈ రోజంతా దాని గురించి మాట్లాడి మాట్లాడి నాకు పిచ్చ బోర్ కొట్టేసింది, వేరే ఇంకేదైనా మాట్లాడదాం, నీ గురించి చెప్పు అని మన శైలం అడగ్గా దానికి నువ్వు కూడా చాలా క్యాజువల్ గా వాడి గురించి ఇంట్రో ఇస్తూ ఉన్నాడు. అలానే చాలా ఎక్సైట్ అయిపోయి తన ఫ్యామిలీ గురించి కూడా చెప్తూ ఉన్నాడు. ఇప్పుడు శైలం నువ్వా దగ్గర నీకు వర్క్ అంటే అంత ఇష్టం అని అడగ్గా దానికి నువ్వా మరి నచ్చకుండా ఉంటుందా, పెళ్లి అనేది ఎంత స్పెషల్ అయిన థింగ్, ఆ పెళ్లికొచ్చే గెస్ట్లు అందరూ మహా అంటే భోజనాలు గుర్తు పెట్టుకుంటారా, కానీ ఆ వధూవరులకు మాత్రమే వాళ్ళ పెళ్లి రోజు జరిగిన ప్రతి మూమెంట్ ని వాళ్ళ జీవితాంతం గుర్తు పెట్టుకుంటారు. ఎందుకంటే వాళ్ళ జీవితంలోనే సంతోషంగా ఉన్న మూమెంట్ ఏదిరా అంటే వాళ్ళ పెళ్లి మాత్రమే. ఇలా మన నువ్వు నవ్వుతూ చెప్తుండగా ఇక్కడ మన శైలం అయితే యాజ్ యూజువల్ రెప్పర్చకుండా మన నువ్వానే చూస్తున్నాడు. నేను కూడా దానికోసమే వెయిట్ చేస్తున్నాను అని మన శైలం నువ్వాని చూస్తూ చెప్తాడు. నువ్వా కూడా ఒక్క నిమిషం వాడు మాట్లాడడం ఆపేసి మన శైలంనే వాడు రెప్పార్చకుండా చూస్తున్నాడు. తర్వాత కొంచెం కాన్షియస్ కొచ్చి అది నీకు యువ అంటే చాలా ఇష్టం కదా, ఇప్పుడు శైలం కూడా కాన్షియస్ కొచ్చి అవునవును నాకు యువ అంటే చాలా ఇష్టం. ఇలా శైలం చెప్పగానే ఇంతసేపు చాలా సంతోషంగా ఉన్న మన నువ్వా ఫేస్ ఒక్కసారిగా డల్ గా మారిపోతుంది. అయినా గాని దాన్ని బయటికి చూపించుకోకుండా మళ్ళీ నవ్వుతూనే సరే తిందాం ఫుడ్ ఆరిపోతుందని చెప్పేసి దీన్ని మన శైలం కూడా గమనిస్తాడు. ఇప్పుడు ఇద్దరు తిన్న తర్వాత బీచ్ లో నడిచొస్తున్నారు. ఇప్పుడు నువ్వా అలానే శైలం ను చూసి అవును శైలం నన్నెందుకు ఇక్కడికి పిలుచుకొచ్చావు, దానికి శైలం తిన్న భోజనం అరగొద్దా, అది మాత్రమే కాకుండా నా మనసులో ఏదైనా ఒక విషయాన్ని ఆలోచిస్తూ ఉంటే నేనెప్పుడు ఇక్కడికే వస్తాను, అలల శబ్దం, దూరంగా కనిపించే వెన్నెల, అలానే మన ఒంటికి తగిలే చల్లటి చిరుగాలి, ఇదంతా చూస్తూ ఉంటే నా బాధలన్నీ మర్చిపోతాను. ఇలా మన శైలం చెప్తూ ఉండగా ఇక్కడ మన నువ్వా అయితే శైలం ని చూస్తూనే అలానే ఫ్రీజ్ అయిపోతాడు. శైలం కూడా నువ్వాని చూస్తూనే అలానే దగ్గరకొచ్చి అది మాత్రమే కాకుండా నువ్వు నా గురించి తెలుసుకోవాలనుకున్నావు కదా, దానికోసమే నేను నిన్ను ఇక్కడికి పిలుచుకొచ్చాను అని చెప్తాడు. ఇప్పుడు నువ్వా మనసులో శైలం నువ్వు తెలిసి చేస్తున్నావో తెలియకుండా చేస్తున్నావో నాకు అస్సలు అర్థం కావట్లేదు, నువ్వు నాతో ఇలా మాట్లాడుతూ ఉంటే నా మనసులో ఇంకేదో అలజడి ఏదో మార్పు, ఇలా చెప్తూనే కొంచెం తడబడుతూ మన శైలంని చూస్తున్నాడు. మన శైలం కూడా రెప్పార్చకుండా మన నువ్వాని చూస్తున్నాడు. ఇప్పుడు ఈ సీన్ ఇక్కడే కట్ చేస్తే 2-3 డేస్ తర్వాత మన నువ్వా ఆఫీస్ లో ఉండగా మన నువ్వాకి యువ నంబర్ నుంచి కాల్ వస్తుంది. సరే నేను ఆన్ చేస్తే నువ్వేనా మా యువ పెళ్లి చేసే వెడ్డింగ్ ప్లానర్ వి, ఇంతకీ పెళ్లి పనులని ఎంత దాకొచ్చింది అని అడగ్గా దానికి మన నువ్వా మీరెవరు అడగ్గా దానికి అటువైపు నేను యువ వాళ్ళ అమ్మని, శైలం గాని యువ గాని పెళ్లి పనుల గురించి ఒక్క విషయం కూడా నాతో అసలు డిస్కస్ చేయట్లేదు, నా కూతురు పెళ్లిలో ఏం జరుగుతుందో నాకే తెలియకుండా ఉంటే ఎలా, సరే నువ్వే చెప్పు హోటల్ అంతా బుక్ అయిందా లేదా, మేడం అదంతా బుక్ అయ్యింది మీరేం బాధపడకండి, దానికి యువ వాళ్ళమ్మ సరే గెస్ట్ లిస్టులంతా తీసుకున్నావా, ఎంతమంది వస్తారో తెలుసుకున్నావా లేదా, దానికి నువ్వా హా మేడం తెలుసుకున్నాను 600 దాకా వస్తారని చెప్పారు, నేను దానికి తగినట్టే ప్రిపరేషన్ అంతా చేశాను,
దానికి యువ వాళ్ళమ్మ ఫుల్ టెన్షన్ అయిపోయి, ఎవరు చెప్పారు నీకు 600 మందే అని? మా ఫ్యామిలీ ఎంత పెద్దదో తెలుసా? నా వైపు వాళ్ళే దగ్గర 600 దాకా వస్తారు. ఇంకా శైలం వైపు వాళ్ళు వాళ్ళొక 500 దాకా వస్తారు. నువ్వేంట్రా అంటే జస్ట్ 600 దాకా ప్రిపేర్ చేసావు, ఇప్పుడేం చేసేదే అని యువ వాళ్ళమ్మ ఫుల్ టెన్షన్ అయ్యి భద్రకల్లాగా అరుస్తూ ఉంది. ఇక్కడ మన నువ్వాకైతే తల పగిలిపోయేలా ఉంది. ఇప్పుడేం చేసేది అనేలాగా తల పట్టుకొని కూర్చో ఉండగా ఇటువైపు ఫోన్ కాల్లో యువ అక్కడికొచ్చేసి, నువ్వా నేను చూసుకుంటాను, నువ్వేం టెన్షన్ పడకని చెప్పేసి ఆ కల్ని కట్ చేసేస్తుంది. ఇక్కడ మన నువ్వు అయితే చాలా హడావిడిగా ఎక్కడికో వెళ్ళడానికి ట్రై చేస్తూ ఉన్నాడు. అప్పుడు తన కొలీగ్ ఆపేసి, నువ్వా ఎక్కడికి వెళ్తున్నావు, ఏంటి విషయం అని జరిగిందంతా అడిగి తెలుసుకుంటాడు. ఓరే గెస్ట్లందరూ 1000 దాకొస్తారంట, ఇందాకే హాల్ అంతా బుక్ చేసి డబ్బులు కట్టేసి వచ్చేసాను. గార్డెన్ లో ప్లేస్ ఉంది, మిగతా వాళ్ళను అక్కడ ఉంచుదామన్నా దానికి తను అసలు ఒప్పుకోవట్లేదు. మా ఫ్యామిలీ ఆహో ఓహో అని పొగిడేస్తూ ఉంది. ఈ శైలం కి కాల్ చేస్తే వాడు అస్సలు తీయట్లేదు. నాకొచ్చే కోపానికి ఉండు నేను వెళ్లి వాడిని కలిసేసి వచ్చేస్తాను అని చాలా కోపంగా అక్కడి నుంచి బయలుదేరతాడు. కానీ శైలం ఆఫీస్ కి వెళ్ళినా శైలం అక్కడ లేదు. ఫోన్ చేసినా ఫోన్ తీయట్లేదు, కలవడానికి వెళ్తే మనిషి లేదు. ఇలానే 3 రోజులు గడిచిపోతుంది. ఇక్కడ మన నువ్వానా తాండవం ఆడుతూ ఉన్నాడు. నేరుగా వాడుండే జిమ్ కి వెళ్ళిపోతాడు. నువ్వా శైలం ని చూడగానే చాలా టెన్షన్ గా, ఓరే నేను ఎన్నిసార్లు కాల్ చేసేది, నేను 3 రోజులుగా ట్రై చేస్తూనే ఉన్నాను, నువ్వు మనిషేనా, నీ ఫోన్ ఉందా లేదా పగలగొట్టేసావా? ఇలా మన నువ్వా పాటికి నువ్వు అరుస్తూ ఉన్నాడు. కానీ శైలం నిదానంగా మనం ఇంకెక్కడైనా మాట్లాడుకుందామని చెప్తాడు. నువ్వు రారా అని చెప్పేసి మన నువ్వానే మన శైలం చేపట్టుకుని మరి లాక్కుంటూ ఎక్కడికో వెళ్ళిపోతూ ఉన్నాడు. ఆ జిమ్ లోనే ఒక లాకర్ ఉంది కదా, అక్కడికి పిలుచుకెళ్లి లాకర్ మీద తోసేస్తాడు. అలానే శైలం దగ్గరకొచ్చి చాలా టెన్షన్ గా, అవును నువ్వేమనుకుంటున్నావు, యువ వాళ్ళమ్మ గెస్ట్లు 1000 మంది దాకా వస్తున్నారని చెప్తుంది. తను అలా మార్చింది అని నువ్వు నాతో ఎందుకు చెప్పలేదు? నీ పాటికి నీ ఇష్టానికి 600 అని నాతో చెప్పేశావు. లేదు ఇంతకీ నువ్వేమనుకుంటున్నావు? పెళ్ళంటే నీకు ఆటలాటగా ఉందా? నీకు కావాలంటే ఇది సీరియస్ గా లేకపోవచ్చేమో, కానీ ఇది నా రెప్యుటేషన్ మాత్రమే కాదు, నా కంపెనీది కూడా. నా వల్ల నా కంపెనీ పేరు చెడిపోతుంది అని మన నువ్వా పాటికి నువ్వా లోడా 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 అని అరుస్తూనే ఉన్నాడు. ఇక్కడ మన శైలం అయితే ఏదో కథ వింటున్నట్టు అని తలుపుతూనే ఉన్నాడు. ఇప్పుడు నువ్వానే కొంచెం కామయ్యి, ఇక్కడ చూడు శైలం, నీకే తెలుసు నేను బుక్ చేసిన వెడ్డింగ్ హాల్లో మాక్సిమం 800 దాకే అలో చేస్తారు. ఇప్పుడు సడన్ గా 1000 మంది కంటే ఎక్కువ అంటే నేను మాత్రం ఏం చేయగలను? నేను అంతమందిని ఎలా చూసుకోగలను? ఇది నీ పెళ్ళైన విషయాన్ని నువ్వే మర్చిపోయావా? ఇలా మన నువ్వా నిదానంగా అడిగినా గాని శైలం దానికి రిప్లై చేయకుండా మళ్ళీ కథ వింటున్నట్టు అని తలుపుతూనే ఉన్నాడు. ఇక్కడ నువ్వాకైతే ఉన్న ఓపికంతా దొబ్బి, ఏరా నా పాటికి నేను వాగుతూనే ఉన్నాను, నువ్వు పాటికి నువ్వు ఏదో కథ వింటున్నట్టు పసి పిల్లోళ్లాగా తలుపుతూ ఉన్నావు. నోరు తెరిచి మాట్లాడు, ఇప్పుడు నువ్వే నోరు తెరిచి మాట్లాడతావా? నేనే నీ పెదాలను వేర్చేయనా? ఇలా సడన్ గా మన నువ్వా చెప్పగా ఇప్పుడు మన నువ్వాకే స్ట్రైక్ అయ్యి, ఓరి దేవుడా ఏంట్రా ఇలా చెప్పేసానే అని వాడే నోరు మీద చేవేసుకొని చాలా ఆశ్చర్యంగా మన శైలం ని చూస్తున్నాడు. ఇలా చెప్తాడు అని మన శైలం కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. అలానే నువ్వా కళ్ళలోకి చూస్తున్న దగ్గరకొచ్చి వాడి నోటి మీద ఉన్న చైన్ తీసేసి, ఇక్కడ చూడు నువ్వా ఈ ఐడియా ఇచ్చింది నువ్వే, నేను కాదని చెప్పేసి అలానే దగ్గరకొచ్చి మన నువ్వా లిప్స్ మీద కిస్ చేస్తున్నాడు. పాపం మన నువ్వా చాలా ఆశ్చర్యంగా శైలం ని చూస్తున్నాడు. శైలమే కిస్ చేస్తున్నా గాని తిరిగి మన నువ్వా కిస్ చేయట్లేదు. అలానే ఫ్రీజ్ అయి నిల్చొని మన శైలం ని చూస్తున్నాడు. మన నువ్వాకి శైలం ఒక కస్టమర్ మీద ఇలాంటి ఫీలింగ్స్ రాకూడదు అని డ్యూటీనే అని పాపం మన నువ్వా చాలా స్ట్రిక్ట్ గా ఉన్నాడు. ఎంత మన శైలం మీద ఫీలింగ్స్ ఉన్నా గాని కంట్రోల్ చేసుకుని ఉన్నాడు. మన నువ్వా ఎంత కంట్రోల్ లో ఉన్నా ఒక్క ముద్దుతో మన శైలం ఆ సైలెన్స్ నంతా ఒక్కసారిగా బ్రేక్ చేసేసాడు. చూద్దాం నెక్స్ట్ ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో. ఇక్కడికి ఈ ఎపిసోడ్ ముగుస్తుంది.